పనికిరాని వస్తువులు. పూర్వకాలం మణిపురం అనే ఊర్లో రామయ్య అనేవాడు కొబ్బరి నూనె వ్యాపారం చేసేవాడు. గానుగ ఆడటానికి కొబ్బరి కురడీలు పనికి వస్తాయి, కానీ అవి తగినన్ని దొరికేవి కాదు. అందుచేత రామయ్య తన అవసరానికి సరిపడా బాగా ముదిరిన కొబ్బరికాయలు తెప్పించి వాటి నుంచి కొబ్బరి తీసి ఎండబెట్టి కొబ్బరి పెంకులు అవతల పారేసేవాడు. ఒకసారి అతని ఇంటికి జనార్దనుడు అనే యువకుడు వచ్చి ఇంటి ఆవరణలో గుట్టలుగా పడి ఉన్న ఖాళీ కొబ్బరి చిప్పలను చూసి, వీటిని మీరు ఏం చేస్తారు అని అడిగాడు. ఏం చేస్తాం, పొయ్యిలో పెట్టుకుంటాం, అంతకన్నా అవి దేనికి పనికి వస్తాయి అన్నాడు రామయ్య. పెద్ద పెద్ద చిప్పలు నాకు అమ్మితే కొంటాను అన్నాడు జనార్దనుడు. చలికాలంలో నీరు కాచుకునేటందుకు తప్ప పనికిరాని ఖాళీ కొబ్బరి చిప్పలను కొని ఏం చేసుకుంటాడా అని ఆశ్చర్యపడుతూ రామయ్య సరే అన్నాడు. వీలైనంత వరకు పెద్దవిగా ఉన్న కొబ్బరి డిప్పలను ఏరి వాటికి కొంత డబ్బు ముట్టజెప్పి జనార్దనుడు తీసుకుపోయాడు. అటు తర్వాత రామయ్య కొబ్బరికాయలను పగలగొట్టించేటప్పుడు ప్రతి కాయకు 2 నిండు డిప్పులు వచ్చేటట్టు పగలగొట్టించేవాడు. 15 రోజులకు ఒక మారు వచ్చి డిప్పులు కొనుక్కుని పోయేవాడు జనార్దనుడు. ఇలా 1 సంవత్సరం పాటు జరిగింది. తర్వాత జనార్దనుడు రావడం మానేశాడు. 2 నెలలు గడిచాయి. జనార్దనుడు ఆకులకట్ట అనే గ్రామంలో ఉంటున్నట్టు రామయ్యకు తెలిసింది. ఆ గ్రామం మణిపురానికి 25 మైళ్ళ దూరాన ఉన్నది. ఒకసారి పని మీద నగరం వెళ్ళిన రామయ్య పని పెట్టుకుని ఆకులకట్ట గ్రామం మీదుగా తిరుగు ప్రయాణమయ్యాడు. ఆకులకట్ట ఊరు చేరుకుని జనార్దనుడి గురించి అడిగితే అతనికి ఇంటి దారి తెలిసింది. రామయ్య కొన్ని కొబ్బరి తోటలు దాటి ఒక మామిడి తోట మధ్య ఉన్న ఇంటికి చేరుకున్నాడు. అది ఐశ్వర్యవంతుల ఇల్లులాగా ఉన్నది. జనార్దనుడు ఆ ఇంటి వారి వద్ద పనిచేస్తూ ఉండవచ్చును అనుకున్నాడు రామయ్య. ఇంటి తలవాకిలి సమీపంలో పనిచేస్తున్న మనిషిని రామయ్య జనార్దనుడు ఉన్నాడా అని అడిగాడు. ఆ మనిషి రామయ్యను ఎగాదిగా చూసి లోపలికి వెళ్ళమని దారి చూపించాడు. ఆ ఇల్లు జమీందారీ భవనంలా ఉన్నది. మేడ మీద కొంతమందితో మాట్లాడుతున్న ఒక వ్యక్తి జనార్దనుడి లాగానే ఉన్నట్టు కనిపించాడు. కానీ చాలా విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు. అతను పైనుంచి రామయ్యను చూస్తూనే రామయ్యను లోపలికి తీసుకురమ్మని ఒక మనిషిని పంపి తాను మేడ దిగాడు. కింద హాలులో రామయ్య జనార్దనుడు కలుసుకున్నారు. జనార్దనుడి అవతారము టీవీ చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. రామయ్య గారు, నా ఇల్లు వ్యవహారము చూసి మీకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది కదూ. కొబ్బరి చిప్పలు కొనుక్కుపోయిన వాడికి పట్టుబట్టలు మేడ ఎలా వచ్చాయి అని అనుకుంటున్నారు కదూ. ముందు నా ఆతిథ్యం స్వీకరించండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నాడు జనార్దనుడు. విందు భోజనం ముగించి కచేరీ గదిలో విశ్రాంతి తీసుకుంటూ జనార్దనుడు రామయ్యకు తన కథ ఇలా చెప్పాడు. ఒకప్పుడు మాది జమీందారీ వంశం. మా తాత తండ్రులు ముందు వెనక చూడకుండా దాన ధర్మాలు చేసి చితికిపోయారు. నాకు జ్ఞానం తెలిసే నాటికి మా తాత తండ్రులు లేరు, ఆస్తి లేదు. ఇక్కడి దగ్గరలో ఉన్న కోటిపల్లి జమీందారు సుందరయ్య గారు వస్తున్న బండి ఒకనాడు ప్రమాదవశాన తిరగబడింది. ఆ సమయానికి అటుగా వచ్చిన నేను ఆయనను బండిలో నుంచి పైకి లాగాను. బండివాడు నేను కలిసి బండిని సరిగా నిలబెట్టినాక నేను ఆయనను వారి ఇంటికి చేర్చాను. మాటల సందర్భంలో ఆయన నా పరిస్థితి గురించి విని చాలా విచారించారు. ఎందుకండి విచారం? ఎందుకు పనికిరావని మామూలుగా అందరూ అనుకునే వస్తువుల సహాయంతో ఒక్కొక్కప్పుడు శ్రీమంతుడు కూడా అయిపోవచ్చు అన్నాను గంభీరంగా. సుందరయ్య గారు నవ్వుతూ, జనార్దనం, నువ్వన్నట్టు ఎవరికీ పనికిరావు అనుకునే వాటితో నువ్వు ధనం సంపాదించగలిగితే నా ఒక్క కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తాను. నీకు పెట్టుబడి కావాలిస్తే తీసుకో అన్నారు. నేను ఆయన వద్ద కొంత సొమ్ము అప్పుగా మాత్రమే తీసుకుని బొమ్మల మీద కుండల మీద రంగులు వేసేవారిని 2 పనితనం గల వడ్రంగులను 2 కుదుర్చుకున్నాను. కొబ్బరి చిప్పలు సేకరించి వాటితో రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు వడ్రంగుల చేత చేయించాను. బొమ్మలకు రంగులు వేయించాను. రంగురంగుల బొమ్మలు కదులుతూ తలలు ఊపుతూ ఆకర్షణీయంగా ఉండడం చేత అవి ఈ చుట్టుపక్కల జరిగే సంతాలలోనూ పట్టణంలోనూ మంచి ధరకు విరివిగా అమ్ముడుపోయాయి. అదే సమయంలో ఎక్కడెక్కడ నుంచో కొబ్బరి మట్టలు కొని తెప్పించి ఆడకూలీలను నియమించి కొబ్బరి ఆకుల నుంచి ఈనెలు తీయించి చీపుళ్ళు తయారు చేయించాను. నా బొమ్మలు
చీపుళ్ళు, కొబ్బరికాయలు మధ్య దేశంలో అపురూపంగా ఉండి వాటికి మంచి గిరాకీ ఉండేది. అక్కడ చవకగా దొరికే వస్తువులు తెప్పించి ఇక్కడ మంచి ధరలకు అమ్మి అటు ఇటు కూడా వ్యాపారం సాగించి సంవత్సరం లోపల చాలా డబ్బు గడించాను. ఆరంభంలో నాకు ముడిసరుకు మీ నుంచి లభించింది. మీరు కొబ్బరి నూనె వ్యాపారం చేస్తారు కదా, డబ్బు బాగా చేరినాక ఆకుల కట్టలో స్థిరపడ్డాను. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి తోటలు జాస్తి. సుందరయ్య గారు నా కృషి చూసి మెచ్చుకుని కేవలము కొబ్బరి డిపలతోనూ కొబ్బరి మట్టలతోనూ వ్యాపారం చేసి ఇంత ధనం సంపాదించామంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది. అందరూ నీలాగా ప్రయత్నిస్తే సాధించరానిది అంటూ ఏది ఉండదేమో అని తాను అన్న ప్రకారం తన కుమార్తె రుక్మిణిని నాకిచ్చి వివాహం చేశారు. నేను వారి జమ్మి వ్యవహారాలు అన్నీ చూస్తూ ఈ ఆకులకట్ట గ్రామంలో వారి భవనంలోనే ఉంటున్నాను. వారు మాత్రం కోటిపల్లిలోనే ఉంటున్నారు. ఇది నా కథ. జనార్దనం కథ విన్న రామయ్య చాలా సంతోషించి, జనార్దనం గారు, మీరు యువకులకు ఒక చక్కటి బాట చూపారు. మీలా అందరూ ఏదో ఒక పథకం ఆలోచించుకుని ముందుకు సాగితే బాగుపడటానికి ఎన్నో మార్గాలుంటాయి అన్నాడు. ఆ తర్వాత ఆయన జనార్దన నడుపుతున్న గృహ పరిశ్రమలు అన్నీ స్వయంగా చూసి తాను బాగుపడటమే కాక అనేక మందికి ఉపాధి కలిగించిన జనార్దనాన్ని అభినందించి తన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. కథ సమాప్తం. కథను విన్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.